పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణ 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేసి ఆయన అమరజీవి అయిపోయాడు. ఆయన అమరజీవి అయిపోవడం అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా కావాలని కోరుకునేటువంటి ఒక నినాదం ఇందువలన వచ్చింది. ఆ తర్వాత భారతదేశం మొత్తం మీద కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చాయి. మొదలు బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రాన్ని 3 ముక్కలుగా చేసి పరిపాలించేవాడు. దానికి చమరగీతం పాడింది. తెలంగాణ ప్రాంతంలో అప్పుడు నిజాం పరిపాలన కాబట్టి అక్కడ ఆంధ్ర మహాసభని పేరు పెట్టి దాని ద్వారా ఉద్యమం సాగించారు. అది కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పెట్టుకుంది. అలాంటి మహత్తర పోరాటం ఆనాడు నేహాదర్శ చేస్తున్నప్పుడు అక్కడ తమిళనాడు లోకల్ వాళ్ళు దాడులు కూడా చేయడానికి ప్రయత్నించారు. ఆనాడు చంద్రరాజేశ్వరరావు గారు ఎమ్మెల్సీ ఉన్నారు. ఆయన కర్ర పెట్టుకొని యుద్ధం చేశాడు. ఆయన మామూలుగా కర్రసాము చేసేటువంటి అలవాటు ఉన్నారు. ఆ కర్రసాములను తీసుకొచ్చి ఈ పొట్టి శ్రీరాములు గారి న్యాయాధీక్ష సమితి దగ్గర స్ట్రీట్ ఫైటే చేశాడు. అంత పెద్ద విరోధుల పోవడం సాగించాల్సి వచ్చింది. ఆడు కమ్యూనిస్ట్ పార్టీ ఉక్కు క్రమశిక్షణతో పొట్టి శ్రీరాములు గారి దీక్షని కాపాడింది. ఆయన చనిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాలతో కూడా బొగ్గును మండిపోయినాయి. మంచినీళ్ళు దొరకలేదు ఎక్కడ. ఆయన బంద్ చేసిన రోజు మంచినీళ్ళు ఎక్కడ దొరకలేదు. అలాగే ప్రజలు ఉత్తేజపడయ్యారు. అప్పుడు దాని మీద అప్పుడు రాజాజీ వాళ్ళ ముఖ్యమంత్రి, ఆయనకి చాలా కోపం, ఇష్టం లేదు. ఇది ఎక్కువ చేస్తే తమిళనాడు కూడా కావాలి, చెన్నై కూడా కావాలంటారని భయపడ్డాడు. అప్పుడు ఆయన రాష్ట్రం విడిపోక తప్పదని తెలిసిన తర్వాత 1000 కోట్లు ఇచ్చేస్తాను, పోయి మీరు బతకాలని సావండి, ఏ మాత్రం ఉండడానికి వీల్లేదు, టెంట్ సహా మొత్తం తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి 1000 కోట్లు ఇచ్చి పంపించేశాడు. అప్పుడు ఉండలేదు. అరే ఒక 6 నెలలు ఉండేవా, మన క్యాపిటల్ కావాలంటే కూడా మీరు ఎక్కడైనా పోండి, ఉండడానికి వీల్లేదు. అప్పుడు కర్నూలులో వచ్చి గుడాలు తీసుకొని రాష్ట్ర క్యాపిటల్ పెట్టుకోవాల్సి వచ్చింది. అట్లాంటి త్యాగాలకి ఎన్ని ఉన్నా అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క త్యాగం మరవలేనిది. తెలుగు జాతి ఉన్నంతకాలం వారు చిరస్మరణీయంగా తెలుగు జాతి హృదయాలు ఉండిపోతారు. అలాంటి త్యాగం. అయితే ఒకటి గుర్తుంచుకోవాల్సిందంటే క్యాపిటల్ ఏర్పడిన తర్వాత అమరావతి ఈడ పొట్టి శ్రీరాములు విగ్రహం చేసేటువంటి నిర్ణయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకోవడం చాలా ఆహ్వానదగ్గ విషయం. ఇప్పుడు హైదరాబాద్లో ఒకటి ఉంది విగ్రహం వచ్చినది, దానికి పెద్ద ఆదరణ ఉండదు. అయితే రోషయ్య ఉన్నంతకాలం దాన్ని రెగ్యులర్ చేసేవాడు, నన్ను కూడా పిలిచిపోయాడు. మేము ఇద్దరు రెగ్యులర్గా ఆడ దండ వేసేవాళ్ళం. కానీ ప్రాముఖ్యత ఇది నిజమైనటువంటి ప్రాముఖ్యత. ఇక్కడ నాకున్నట్టు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరి కులాన్ని వాళ్ళు ప్రేమించవచ్చు, తప్పలేదు. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించవచ్చు, తప్పేం లేదు. కానీ నా కులమే గొప్పది, నా మతమే గొప్పది అంటేనే ప్రాబ్లం వచ్చేది. ఎందుకంటే మనం ఎంత అనుకుని పుట్టాం కదా. ఆయన అనుకున్న పాపం వయసులో పుడతామని, నేను అనుకున్నా నా కులంలో పుడతామని లేదు. కాబట్టి అందరూ ఒకటే. ఆ పద్ధతిలో పొట్టి శ్రీరాములు గారిని తెలుగు ప్రజల ప్రతిబింబంగా చూడాలి, తెలుగు ప్రజలకు ప్రతిబింబంగా చూడాలి. ఆయన్ని ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం ఎవరు చేయకూడదు. ఎవరు చేసినా వాళ్ళకి అన్యాయం చేసిన అవుతాం, న్యాయం చేయాలి. దీన్ని నా ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రభుత్వం డైరెక్ట్గా అడ్మినిస్ట్రేటివ్గా ఉండి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు కళ్ళకి వీరేష్ బాగానే రాకేష్ పనిచేస్తున్నాడు, కుర్రాడు యువకుడు పనిచేస్తున్నాడు. అయితే భవిష్యత్తులో దీనికి కలర్ రాకుండా అంటే గవర్నమెంట్ ప్రత్యక్షంగా దీన్ని నిర్వహణ బాధ్యత తీసుకోవాలి. డోనర్స్ ఇచ్చుకోవచ్చు, డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. కొంతమంది ఎక్కువ ఇస్తాం, తక్కువ ఇవ్వచ్చు. అందులో ప్రభుత్వం బాధ్యత తీసుకొని నిర్వహణ చేస్తే దీనికి ఏ కలర్ రాకుండా ఉంటుంది. దాని జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు మరోసారి పొట్టి శ్రీరాములు గారికి నా నివాళులు అర్పిస్తూ, ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాన్ని కూడా గుర్తించుకుంటూ, తెలుగు ప్రజల యొక్క మనస్పందన, తెలుగు ప్రజల యొక్క ప్రతిబింబం వాళ్ళని చూడుకోవాలని కోరుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా చేసే ఉత్సవాల్లో కమ్యూనిస్ట్ పార్టీ మేము పాల్గొంటాం.